Dear students, welcome to my lecture series on Linear Transformation Part 1. Myself C.H. Naidu, working as a mathematics lecturer in Equivalence Government Degree College, Bhimanipatnam. What are the learning outcomes of this today's lesson? Student can learn the definition of a linear transformation, linear operator and linear function and examples on these topics. ఈ రోజు డిస్కస్ చేసేటటువంటి మెయిన్ పాయింట్స్ ఏంటంటే హౌ టు డిఫైన్ ఏ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. సో లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ మనం ఏ విధంగా డిఫైన్ చేస్తాం, అదేవిధంగా లీనియర్ ఆపరేటర్ను అండ్ లీనియర్ ఫంక్షన్ ఏ విధంగా డిఫైన్ చేస్తామో మనం డిస్కస్ చేస్తాం. అదేవిధంగా ప్రాబ్లమ్స్ వీటి మీద ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే ఏంటి, ఈ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ని బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం. సో వాట్ ఈస్ ద లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్? What is the linear transformation? Let U over F and V over F be two vector spaces. Then the mapping T from U to V is called a linear transformation if T of A alpha plus B beta is equal to A into T alpha plus B into T beta for each A comma B belongs to F, alpha comma beta belongs to U. సో ఇక్కడ మనం లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ డిఫైన్ చేయాలంటే యూ అనేది వి అనేది రెండు వెక్టార్ స్పేసెస్ తీసుకోవాలి. ఇంకా ఏం తీసుకోవాలి, మ్యాపింగ్ టీ ఫ్రమ్ యూ టు వి, ఒక మ్యాపింగ్ ని ఈ విధంగా మనం డిఫైన్ చేస్తాం. సో ఈ మ్యాపింగ్ ని మనం లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడు అంటామంటే ఇఫ్ ఇట్ సాటిస్ఫై దిస్ కండిషన్. సో వాట్ ఈస్ ఇట్, టీ ఆఫ్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ టీ ఆల్ఫా ప్లస్ బి ఇంటూ టీ బీటా. సో ఈ కండిషన్స్ ని ఈ మ్యాపింగ్ సాటిస్ఫై చేస్తే ఈ మ్యాపింగ్ మనం సింపుల్ గా మనం ఏమంటామంటే లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. అంటే ఇక్కడ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటంటే సింపుల్ గా మనం చెప్పాలంటే మన గ్రూప్ థియరీలో హోమోమార్ఫిజం ని ఏ విధంగా అయితే డిఫైన్ చేస్తామో సేమ్ అదే విధంగా వెక్టార్ స్పేస్ లో కూడా లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ని అదే విధంగా మనం డిఫైన్ చేస్తామండి. సో రిమార్క్, హోమోమార్ఫిజం ఈజ్ ఈక్వలెంట్ టు ద లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. సో హోమోమార్ఫిజం అనేది లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ కి ఈక్వలెంట్ గా ఉంటుంది. సో నెక్స్ట్ లీనియర్ ఆపరేటర్ అంటే ఏంటి, ఇక్కడ యూ కామా వి అనేది రెండు వెక్టార్ స్పేసెస్ తీసుకున్నాం. సో ఈ రెండు డిఫరెంట్ వెక్టార్ స్పేసెస్ మనం ఇక్కడ తీసుకుంటాం లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ లో. అదే మనకు ఇక్కడ డిఫరెంట్ వెక్టార్ స్పేసెస్ లో సేమ్ వెక్టార్ స్పేస్ తీసుకుంటే ఆ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ సింపుల్ గా మనం ఏమంటాం అంటే లీనియర్ ఆపరేటర్ అంటాం. సో ఇఫ్ టీ ఫ్రమ్ యూ టు యూ, సో దట్ ఈస్ టీ ట్రాన్స్ఫార్మ్స్ ఫ్రమ్ యూ ఇంటూ ఇట్ సెల్ఫ్, దెన్ టీ ఈస్ కాల్డ్ యాజ్ ఏ లీనియర్ ఆపరేటర్ ఆన్ యూ అంటాం. సో రెండు సేమ్ వెక్టార్ స్పేస్ తీసుకుని సో రెండు సేమ్ వెక్టార్ స్పేస్ తీసుకుంటే ఆ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ మనం సింపుల్ గా లీనియర్ ఆపరేటర్ అంటాం. సో అదే మనకి ఇక్కడ టూ డిఫరెంట్ వెక్టార్ స్పేసెస్ లో ఒక వెక్టార్ స్పేస్ లో మనం ఏం తీసుకుంటాం, ఫీల్డ్ తీసుకుంటాం. ఫీల్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వెక్టార్ స్పేస్ కాబట్టి ఆ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ మనం సింపుల్ గా ఏమంటామంటే లీనియర్ ఫంక్షన్ అంటాం. సో ఇఫ్ టీ ఫ్రమ్ యూ టు ఎఫ్, దట్ ఈస్ టీ ట్రాన్స్ఫార్మ్స్ యూ ఇంటూ ఏ ఫీల్డ్ ఎఫ్, దెన్ టీ ఈజ్ కాల్డ్ ఎస్ ఏ లీనియర్ ఫంక్షన్ ఆన్ యూ అంటాం. అది ఇక్కడ వెక్టార్ స్పేస్ లో ఫీల్డ్ తీసుకుంటే ఆ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ మనం సింపుల్ గా ఏమంటాం, లీనియర్ ఫంక్షన్ అంటాం. ఓకే, ఒక థియరం. లెట్ టీ ఫ్రమ్ యూ టు వి బి ఎ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్, దెన్ టీ ఆఫ్ 0 బార్ ఈజ్ ఈక్వల్ టు 0 cap, where 0, 0 cap are the 0 vectors of u and v respectively. And second one, t of minus alpha is equal to minus t alpha. So for each alpha belongs to u. సో ఫస్ట్ మనం ఇక్కడ ఏం ప్రూవ్ చేయాలి, మనకి ఏమి ఇచ్చాడు, టీ అనేది ఒక లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చాడు. టీ ఆఫ్ 0 బార్ ఈజ్ ఈక్వల్ టు 0 cap అని చెప్పాలి. టీ ఆఫ్ మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ టీ ఆఫ్ ఆల్ఫా అని చెప్పాలి. ఓకే, సో యూ ఈజ్ ఎ వెక్టార్ స్పేస్. సో ఫర్ 0 బార్ బిలాంగ్స్ టు యూ. సో 0 వెక్టార్ అనేది యూలో ఉంటుంది, ఎందుకు, యూ ఈజ్ ఎ వెక్టార్ స్పేస్ కాబట్టి. సో వీ హ్యావ్ 0 ప్లస్ 0 బార్ ఈజ్ ఈక్వల్ టు 0 బార్. సో మనం 0 బార్ ప్లస్ 0 బార్ యాడ్ చేస్తే అగైన్ మనకి ఏమొస్తుంది, 0 బార్ వస్తుంది. సో టీ ఈజ్ ఎ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. టీ ఈజ్ ఎ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ మీన్స్ టీ ఈజ్ ఎ మ్యాపింగ్. సో మ్యాపింగ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో కాబట్టి టీ ఆఫ్ అంటే టీని మనం అప్లై చేస్తాం. టీ ఆఫ్ 0 బార్ ప్లస్ 0 బార్ ఈజ్ ఈక్వల్ టు టీ ఆఫ్ 0 బార్ సిన్స్ టీ ఈజ్ ఎ మ్యాపింగ్. సో దేర్ ఫోర్ టీ ఆఫ్ 0 బార్ మనం ఏ రాస్తాం, ఇది టీ ఈజ్ ఎ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ కాబట్టి దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, టీ ఆఫ్ 0 బార్ ప్లస్ టీ ఆఫ్ 0 బార్ ఈజ్ ఈక్వల్ టు టీ ఆఫ్ 0 బార్. ఇక్కడ టీ ఆఫ్ 0 బార్ అనేది ఎందులో ఉంటుంది, బిలో ఉంటుంది. సో దట్ వి ఈజ్ ఎ వెక్టార్ స్పేస్ కాబట్టి నేను టీ ఆఫ్ 0 బార్ ని ఏ విధంగా రాస్తాను, టీ ఆఫ్ 0 బార్ ప్లస్ 0 cap అంటే 0 cap అనే వెక్టార్ ని అంటే 0 వెక్టార్ ని యాడ్ చేస్తాను.
సో కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాం, బై లెఫ్ట్ క్యాన్సిలేషన్ లానే ఇన్ వి ప్లస్. సో కాబట్టి ఈ వి ప్లస్ లో మనం లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా అప్లై చేస్తే టీ ఆఫ్ 0 బార్ టీ ఆఫ్ 0 బార్ క్యాన్సిల్ అయిపోతుంది. మనకి ఏం మిగులుతుందంటే టీ ఆఫ్ 0 బార్ ఈజ్ ఈక్వల్ టు 0 క్యాప్ మిగులుతుంది. సో మనం అదే కదా ప్రూవ్ చేయాలి, టీ ఆఫ్ 0 బార్ ఈజ్ ఈక్వల్ టు 0 క్యాప్. ఓకే, నెక్స్ట్ వన్ టీ ఆఫ్ మైనస్ ఆల్ఫా. సో నేను ఎలా రాసుకుంటున్నాను, ఈజ్ ఈక్వల్ టు టీ ఆఫ్ -1 ఇంటూ ఆల్ఫా. సో అగైన్ ఇది ఏమవుతుంది అప్లై చేస్తే -1 ఇంటూ టీ ఆఫ్ ఆల్ఫా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు -1 ఇంటూ టీ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మైనస్ టీ ఆల్ఫా. ఓకే, సో కాబట్టి మనం టీ ఆఫ్ మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ టీ ఆల్ఫాని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఈ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్కి మనం ఒక మ్యాపింగ్ డిఫైన్ చేస్తాం. సో దట్ the mapping is a linear transformation అని చెప్పాలి. ఓకే, ప్రాబ్లం ద మ్యాపింగ్ టీ ఫ్రమ్ v cube over r to v2 over r defined by t of x comma y comma z is equal to so x minus y x plus z, then show that t is a linear transformation. సో ఒక మ్యాపింగ్ అని డిఫైన్ చేశాడు. ఇది ఈ మ్యాపింగ్ అనేది లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పమండు. సో మనకి లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి, డెఫినిషన్ ఫర్ ఈచ్ ఏ కామా వి బిలాంగ్స్ టు ఎఫ్, ఫర్ ఈచ్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు రెండు వెక్టార్స్. సో ఆ యూలో తీసుకుంటాం టీ ఆఫ్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ టీ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బి ఇంటూ టీ ఆఫ్ బీటా అని చెప్పాలి. ఓకే, సో లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్, ఎఫ్ ప్లస్ లో ఇక్కడ ఏంటి ఇచ్చాడు, ఫీల్డ్ ఆర్ ఇచ్చాడు కాబట్టి రియల్ నెంబర్, అండ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకుంటాం x1 y1 z1 బీటా ఈజ్ ఈక్వల్ టు x2 y2 z2. ఎందుకు, సో యూ అనేది ఏంటి v3 ఓవర్ కాబట్టి ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు v3 ఓవర్ లో ఆర్ తీసుకుంటే ఈ విధంగా ఉంటుంది వెక్టార్స్. ఓకే, b2 వెక్టార్స్ ఇన్ v3 ఓవర్ ఆర్. నౌ ఏ ఆల్ఫా ఏ ఇంటూ ఆల్ఫా ఏ చే మల్టిప్లై చేస్తాను, మల్టిప్లై చేస్తే ax1 ay1 az1 b బీటా b ఇంటూ బీటా అంటే ఏంటి x2 y2 z2, దీన్ని మల్టిప్లై చేస్తే bx2 by2 bz2. ఓకే, సో ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఈ రెండు యాడ్ చేస్తాను, యాడ్ చేస్తే ఏమవుతుంది, ఈ రెండు వెక్టార్స్ ని యాడ్ చేయండి, ఈ రెండు యాడ్ చేస్తే ax1 ప్లస్ bx2 ay1 ప్లస్ by2 az1 ప్లస్ bz2. సో అండ్ టీ ఆఫ్ ఆల్ఫా, సో టీ ఆఫ్ ఆల్ఫా మీన్స్ టీ ఆఫ్ ఆల్ఫా x1 y1 z1. సో మనకు ఒక మ్యాపింగ్ ఏ విధంగా డిఫైన్ చేస్తాడు ఇది, సో x మైనస్ y x ప్లస్ z. సో కాబట్టి x1 మైనస్ y1 x1 plus z1. Again t of beta is equal to same x2 minus y2 x2 plus z2. So t of a alpha plus b beta, a alpha plus b beta మనకి ఏ వచ్చింది, ఇది ఈ వాల్యూ వస్తాం t of a x1 plus b x2 a y1 plus b y2 a z1 plus b z2. సో అగైన్ మనకు మ్యాపింగ్ ఏ విధంగా డిఫైన్ చేశాడు, x minus y comma x plus z. So this is the x, this is the y, this is the z. So x minus y, this element minus this element, comma x plus this element plus this element. Okay, అదే వేసాం ax1 plus bx2 minus ay1 plus by2, comma ax1 plus bx2 plus az1 plus bz2. ఓకే, సో దీన్ని మనం సింప్లిఫై చేస్తాం, సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది, సో ఏ కామన్ తీస్తే ఏ ఆఫ్ x1 మైనస్ y1 ప్లస్ బి ఆఫ్ బి కామన్ తీస్తే x2 మైనస్ y2, ఇందులో ఏ కామన్ తీస్తే x1 ప్లస్ z1 ప్లస్ బి కామన్ తీస్తే x2 ప్లస్ z2. సో కాబట్టి దీన్ని మనం అగైన్ ఎలా రాసుకోవచ్చు, ఏ ఆఫ్ x1 మైనస్ y1, సో అగైన్ ఏమవుతుంది కామా ఏ ఆఫ్ x1 ప్లస్ z1 ప్లస్ బి ఆఫ్ x2 మైనస్ y2 కామా బి ఆఫ్ x2 ప్లస్ z2. ఓకే, సో ఆ విధంగా మనం రాసుకోవచ్చు. సో ఇందులో ఏ కామన్ తీస్తాం, ఏ కామన్ తీస్తే x1 మైనస్ y1 కామా x1 ప్లస్ z1, ఇందులో b కామన్ తీస్తాం, సో x2 మైనస్ y2 కామా ప్లస్ z2. సో దట్ a ఇంటూ దిస్ ఈజ్ నథింగ్ బట్ t ఆఫ్ ఆల్ఫా ప్లస్ b ఇంటూ దిస్ ఈజ్ నథింగ్ బట్ t బీటా. సో మనం అదే కదా చెప్పాలి, t ఆఫ్ a ఆల్ఫా ప్లస్ b బీటా ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ t ఆఫ్ ఆల్ఫా ప్లస్ b ఇంటూ t బీటా. సో therefore so the given mapping is a linear transformation. Okay, again second problem, the mapping T from V3 over R to V1 over R defined by T of A, B, C is equal to A square plus B square plus C square. Can T be a linear transformation? T అనేది linear transformation అవుతుందా లేదా అనేది వెరిఫై చేయమండి. ఓకే, సో let x, y belongs to R.
and alpha is equal to a1 b1 c1, beta is equal to a2 b2 c2, b2 vectors in b3 over r. సో రెండు వెక్టార్స్ b3 over r లో తీసుకోవాలి, రెండు స్కేలార్స్ r లో తీసుకోవాలి. Now x alpha find out చేస్తాం. x into alpha means a1 b1 c1 is equal to, so x a1 x b1 x c1. y beta is equal to, y into beta means a2 b2 c2, so multiply చేస్తే y a2 y b2 y c2. సో x alpha plus y beta, సో ఈ రెండు యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే ఏమవుతుంది, x a1 plus y a2, x b1 plus y b2, x c1 plus y c2. నెక్స్ట్ నేను ఏం చేస్తాను, సో t ఆఫ్ x alpha plus y beta వాల్యూ నేను ఫైండ్ అవుట్ చేస్తాను. ఓకే, సో అండ్ t alpha వాల్యూ తెలుసు. t ఆఫ్ ఆల్ఫా అంటే ఆల్ఫా a1 b1 c1, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ విధంగా మ్యాపింగ్ డిఫైన్ చేసాడు, సో a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ప్లస్ c1 స్క్వేర్. t beta ఈజ్ ఈక్వల్ టు t ఆఫ్ a2 b2 c2, సో a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ప్లస్ c2 స్క్వేర్. సో t ఆఫ్ x alpha ప్లస్ y beta ఈజ్ ఈక్వల్ టు t ఆఫ్ x alpha ప్లస్ y beta మనకి ఇది వచ్చింది. సో దీన్ని మనం సో మ్యాపింగ్ ఏ విధంగా డిఫైన్ చేసాడు, దిస్ ఎలిమెంట్ స్క్వేర్ ప్లస్ దిస్ ఎలిమెంట్ స్క్వేర్ ప్లస్ దిస్ ఎలిమెంట్ స్క్వేర్. సో కాబట్టి దిస్ ఎలిమెంట్ స్క్వేర్ మీన్స్ x a1 plus y a2 whole square plus x b1 plus y b2 whole square plus x c1 plus y c2 whole square. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ నేను ఏం చేస్తాను, x t alpha plus y t beta వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను. సో x ఇంటూ t alpha అంటే ఏంటి, ఇక్కడ ఆల్రెడీ తెలుసు, a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ప్లస్ c1 స్క్వేర్ ప్లస్ y ఇంటూ t beta, సో t beta మీన్స్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ప్లస్ c2 స్క్వేర్. చూడండి ఈ వాల్యూ ఇలా వచ్చింది, ఈ వాల్యూని మనకి ఎంత వచ్చింది, బోత్ వాల్యూస్ ఆర్ నాట్ ఈక్వల్. సో దేర్ ఫోర్ t ఆఫ్ x alpha plus y beta నాట్ ఈక్వల్ టు x t alpha plus y t beta. సో దేర్ ఫోర్ t ఈజ్ నాట్ ఏ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ విధంగా మనకు ఏ మ్యాపింగ్ ఇచ్చినా అది లీనియర్ ట్రాన్స్ఫర్ అవుతుందా కాదా అనేది మనం ఈజీగా సో డెఫినేషన్ బట్టి మనం వెరిఫై చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వన్, let UF and VF be two vector spaces and S is equal to alpha 1, alpha 2 and so on alpha n be a basis of U. Let so set of delta 1, delta 2 and so on delta n be the set of n vectors in B. Then there exists a unique linear transformation from T to V such that T of alpha is equal to delta A for I is equal to 1, 2 and so on n. So ఇక్కడ u and v అనేది టూ వెక్టార్ స్పేస్ తీసుకుంటాం, s అనేది ఆల్ఫా 1 టు ఆల్ఫా n అనేది ఒక బేసిస్ తీసుకుంటాం దేనికి, u కి, అండ్ డెల్టా 1 డెల్టా 2 డెల్టా n అనేది v లో n వెక్టార్స్ తీసుకుంటాం, ఒక సెట్ అనేది తీసుకుంటాం, ఆ సెట్ ఎందులో ఉంటుంది, v లో ఉంటుంది. అప్పుడు ఉంటే దెన్ దేర్ ఎగ్జిస్ట్ యూనిక్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్, ఒక యూనిక్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అది ఎగ్జిస్ట్ అవుతుంది. ఎక్కడి నుండి ఎక్కడికి, ఫ్రమ్ u టు v కి, such that t of alpha is equal to delta I for each I is equal to 1, 2 and so on n. సో ఈ విధంగా మనకు ఒక యూనిక్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో కాబట్టి ఈ థియరమ్ని బేస్ చేసుకొని నేను ఒక లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది నేను ఫైండ్ అవుట్ చేస్తాను. ఓకే, సో ఎగ్జాంపుల్ 1, డిస్క్రైబ్ ఎక్స్ప్లిసిట్లీ ద లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ t ఫ్రమ్ r స్క్వేర్ టు r స్క్వేర్ సచ్ దట్ t of 2, 3 is equal to 4, 5, t of 1, 0 is equal to 0, 0. ఈ విధంగా ఒక లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది డిఫైన్ చేశాడు. ఈ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ మనకి ఏం తీసేది, ఈ థియరంలో మనం బేస్ చేసుకుంటే ఒక బేసిస్ ఇవ్వాలి. ఓకే, సో కాబట్టి ఒక బేసిస్ ఇవ్వాలంటే ఏంటి, సో లెట్ s is equal to set of r 2, 3, 1, 0. సో ఈ వెక్టార్స్ ఎందుకు, t of 2, 3, t of 1, 0 కాబట్టి ఇది ఒక సెట్ లో రాసుకుంటాం. మనం ఫస్ట్ ఏం ప్రూవ్ చేయాలి, టు ప్రూవ్ దట్ s is a basis అని చెప్పాలి. s is a basis of r స్క్వేర్ అని చెప్పాలి. సో బేసిస్ అని చెప్పాలంటే ఏంటి, s is li చెప్పాలి. సో లీనియర్ స్పాన్ ఆఫ్ s is equal to r స్క్వేర్ అని చెప్పాలి. ఓకే, సో కాబట్టి ఫస్ట్ మనం ఏం ప్రూవ్ చేస్తాం, s is li. సో లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇట్స్ లీనియర్లీ ఇండిపెండెంట్ అని చెప్పాలి. ఓకే, లెట్ a, b belongs to r such that a of alpha means this one 2, 3 plus b into this vector 1, 0 is equal to 0, 0. సో దీన్ని మనం సాల్వ్ చేసిన తర్వాత మనకి ఏం రావాలి, a is equal to 0, b is equal to 0 వస్తే therefore the given set s is li. ఓకే,
సో దాన్ని సింప్లిఫై చేస్తే 2a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0, 3a ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని బట్టి ఏమవుతుంది, a ఈజ్ ఈక్వల్ టు 0. a ఈజ్ ఈక్వల్ 0 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, b ఈజ్ ఈక్వల్ టు 0. సో దేర్ ఫోర్ a ఈజ్ ఈక్వల్ 0, b ఈజ్ ఈక్వల్ 0. అన్ని స్కేలర్స్ కూడా 0 వచ్చాయి. సో దేర్ ఫోర్ s ఈజ్ li. నెక్స్ట్ మనం ఏం ప్రూవ్ చేయాలి, టు ప్రూవ్ దట్ L ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్ అని చెప్పాలి. ఇందులో కండిషన్ అనేది ఎప్పుడు కూడా క్లియర్. ఏంటిది, L ఆఫ్ s ఈజ్ సబ్సెట్ ఆఫ్ r స్క్వేర్. ఇందుకు s ఈజ్ నాన్ ఎంప్టీ and s is subset of r square and r square is a vector space, therefore L of s is a subspace of r square. So therefore by definition L of s is subset of r square అనేది క్లియర్. ఇంకా రెండో కండిషన్స్ ఏం చెప్పాలి, r square is subset of L of s అని చెప్పాలి. సో అక్కడ ఒక ఎలిమెంట్ r square లో తీసుకుంటాను. let x, y belongs to r square where x, y belongs to r. This element belongs to L of s అని చెప్తాను. అంటే that means this element can be expressed as a linear combination of elements of s అని చెప్పాలి. Now x, y is equal to linear combination అంటే a into so 2, 3 plus b into 1, 0. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే రెండు ఈక్వేషన్స్ వస్తాయి. అంటే ఏంటిది, 2a plus b is equal to x, 3a is equal to y. సో దీన్ని బట్టి a is equal to ఏమవుతుంది, y by 3. సో ఏ వాల్యూ అనేది ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే 2a plus b is equal to x లో సబ్స్టిట్యూట్ చేస్తే సో b is equal to x minus 2a. సో a అంటే ఏంటి, y by 3 కాబట్టి x minus 2 by 3 into y. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, 3x minus 2y by 3 వచ్చింది. అంటే ఇక్కడ a అనే వాల్యూ ఎగ్జిస్ట్ అయింది, b అనే వాల్యూ ఎగ్జిస్ట్ అయింది. ఈ వాల్యూస్ ఇక్కడ రాస్తే ఏమవుతుంది, సో x, y is a linear combination of elements of s, that is L of s is equal to r square. ఇప్పుడు మనకు ఎప్పుడైతే ఈ రిలేషన్ ఇలా వచ్చిందో మనం ఏం చేస్తాం, t అనే మ్యాపింగ్ ని మనం అప్లై చేస్తాం. సో t of x, y is equal to, సో t అప్లై చేస్తే ఏమవుతుంది, దిస్ ఈజ్ ద స్కేలార్. సో కాబట్టి y by 3 into t of this one ప్లస్ దిస్ ఈజ్ t of this one అప్లై చేస్తే ఏమవుతుంది, t of a alpha is equal to a రాసుకోవచ్చు, a into t of alpha అని రాసుకోవచ్చు. సో కాబట్టి దిస్ ఈజ్ ద స్కేలార్ ప్లస్ t of 1, 0. సో కాబట్టి t of 2, 3 ఏమి ఇచ్చాడు, మనకు డిఫైన్ చేసాడు 4, 5. t of 1, 0 ఏ విధంగా డిఫైన్ చేసాడు, t of 1, 0 is equal to 0, 0 అని ఇచ్చాడు. సో కాబట్టి 0, 0 అని వేస్తాం. దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, t of x, y is equal to, చూడండి సో 0 into this one 0, this one into 0, 0. సో కాబట్టి టోటల్ 0. సో కాబట్టి ఇదే మనకు మిగులుతుంది. సో కాబట్టి 4y by 3, 5y by 3. సో ఈ విధంగా మనకు ఒక లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, దిస్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ యూనిక్. సో ఇటువంటి లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్స్ రెండు ఉండవు. సో కాబట్టి ఈ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఆల్వేస్ యూనిక్ బై యూజింగ్ అబోవ్ థియరమ్. ఓకే, థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.